అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అజ్జు వ్లాగ్స్. ముందే మీకు ఒకటి చెప్తా, నిజమో కాదా మీరే చెప్పుర్రి. పాలన కన్నా పగొన్నాయేమంటారు, అది నిజమో కాదా మీరే చెప్పుర్రి. ఎందుకంటే చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక ఇది మా పొలం. ఇటు ఊర్రి ఎంత గొలకతో ఎంత మంచిగా ఉందో ఇది చూడుర్రి. ఇక అయ్యో ఇక కడి చేసారు. ఇది ఎహులో కాదు, సొంత పెద్దనాన్ననే. ఎందుకు ఏందన్న అయితే మాకు తెలియదు. మొన్న వచ్చిందట, కడి చేసిందట. ఎందుకు కోసిందని తెలియదు. మొత్తం ఖరాబ్ అయిపోయినట్టు ఇక దీనికి అక్కర్రా. ఇది ఇక ఈ స్టేజ్లో ఉన్నాయి వడ్లు. చూడరు మీరే, చూపిస్తా. ఇంకా ఇది ఇంకా పూర్తిగా కూడా కాలే, సగం కూడా కాలేదు. ఇట్లా పచ్చిగా ఉన్నాయి. మీరు ఎవరు ఇలాంటి వాళ్ళని ఏం చేసాడు మీరే ఎప్పుడు. ఇట్లున్న వరి ఇప్పటికే వాతావరణం మంచిగా లేక పొలాలు ఖరాబ్ అయిపోయినాయి. ఇందులో ఏం మిగిలేదు. మళ్ళీ దీంతోపాటు ఇదొకటి ఏందో ఏమో. ఇక ఎందుకు ఇటువంటి వాళ్ళు బతుకుతారో, ఎందుకు బతుకుతారో నాకు అది అర్థం కాదు. ఇటువంటి వాళ్ళు చచ్చిపోయింది నాయ బతికే కన్నా. దీన్ని చూసుకుంటూ ఉండిపోడు తప్ప ఏం చేసి లేదు. ఏం చేస్తుంది మరి గింత ఘోరంగా చేసారు. ఏమవుతుంది అసలు ఇట్లా చేస్తే? ఏమవుతుంది వాళ్ళకి? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏముంటుంది అసలు? వేయాలని ఎందుకు అనిపిస్తుంది? మరి ఆయన వేసిండా, ఇంకోళ్ళని వేయించిర్రా? ఊళ్ళో కూడా ఉన్నారు బాగా మంది తెలిసిన వాళ్ళే చేయించేటోళ్ళు. ఎందుకు అక్కర రాకుండా కూడా ఇది ఏం పనికి వస్తుంది? ఏం పనికి రాదు. అంతే. కడి చేసి ఎడిదాటి సిరిపారేసిండు, ఎక్కడ పడితే అక్కడ సిరిపారేసిండు. మరి ఆయనకి ఏం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏందో కానీ ఇంత దారుణంగా అసలు ఉండద్దు. సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.